కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. అందరం ఒకసారి హల్లెలూయా చెప్పుకుందాం. చెప్పండి హల్లెలూయా.
ఒక చిన్న మాట చదువుకుందాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. ఇక్కడ కాపేద్దామండి. దేవుడు శిష్యులతో చెప్పిన మాట. కొంతమందిని అక్కడ చూపించి ప్రార్థన చేసేవాళ్ళని, వాళ్ళు అలా ప్రార్థన చేస్తారు, వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తారు అని చెప్పి ఇక్కడ ఆయన వారికి చెప్పింది ఏంటంటే, మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యండి. ఎవరు వీళ్ళు? ఎవరితో చెప్పారు? ఎవరు ప్రార్థన చేయాలి? సరే, ఇక్కడ నేను చెప్తాను ఈవేళ ఎవరు ప్రార్థన చేయాలి. బైబిల్లో నుంచే, మన మాటలు కాదు. ఇది 2020 సంవత్సరాల క్రితం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాసి ఉంచిన మాటలు ఇవి. మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట పూర్తిగా మనం అంగీకరించగలగాలి. ఆమెను చెప్పుకుందాం. సరే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎవరు ప్రార్థన చేయాలి చూద్దాం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఆపేద్దాం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించిన మాటలు పౌలు గారు చెప్పింది. ఎవరు ఇక్కడ ప్రార్థన, ఈరోజు మనం నేర్చుకునే పాఠం, ఎవరు ప్రార్థన చేయాలి? ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పురుషులకంట కోపం ఎక్కువంట. సరే, ఈ పురుషులకి కోపం ఉందని ఎలా అర్థమవుతుంది మనకి? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలిది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. భర్తకు అనే మాట దగ్గర పురుషుడు అని పెడదాం. పురుషుడుకు పుట్టు రోషము మహారౌద్రము కలిగిందంట. అందుకు పౌలు గారు చెప్తున్నారు, పురుషులు కోపాన్ని మానాలి. ఆమె చెప్పుకుందాం. ఏం చేయాలంట? కోపాన్ని మాని. నేను చెప్పే మాట కదా, అది బైబిల్లో మీరు పదే తీసి చదవండి. పురుషులకంట కోపం ఎక్కువంట, కనుక వాళ్ళు కనికర పడరంట. కనుక అంటున్నాడు, పురుషులు కోపాన్ని మాని, సంశయాల్ని మాని, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యండి. ఆమేన్. సరే, ఎలా ప్రార్థన చేయాలి? యోవేలు గ్రంథంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయు వారలారా రోదనము చేయుడి. ఆమె చెప్దాం. చూడండి, ఇక్కడ ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలో చెప్పారు. కోపాన్ని మానుకోండి, అవునా కాదా అని తర్జన భర్జన కాకుండా సంశయాలు మానేసేయండి, మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. సరే, ప్రార్థన ఎలా చెయ్యాలి? ప్రార్థన ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి అంటే ఇక్కడ అంటున్నాడు, మత్తులారా మేలుకొనండి. ఆమె చెప్పుకుందాం. మేలుకొనేది ఎవరు? నిద్రపోయిన వాళ్ళని అరే లేవండిరా, మేల్కొండిరా అని లేపుతాం. ఇక్కడ అంటున్నాడు, మీరు ప్రార్థన లేకుండా, అంటే మత్తులారా అంటే నిద్రపోవడం కాదు, ఇది ఆత్మీయ స్థితిలో దిగజారిన పరిస్థితులు కలిగినటువంటి జీవితాలు కలిగిన వాళ్ళకే చెప్పేది మాట. ఎవరైతే ఆత్మీయ స్థితిలో దిగజారి ప్రార్థన లేమితో ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కన్నీరు విడవండి, కన్నీరు విడిచి ప్రార్థనలు చేయండి. ఆమె చెప్పుకుందాం. రోదనము చేయండి. సామాన్యంగా వాళ్ళకి తొందరగా ఏడుపు రాదు మా పురుషులకి, కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, ప్రార్థన అనగానే కన్నీరు విడిచి ప్రార్థనలు చేయాలంట. కొంతమంది ప్రార్థన అనగానే వాళ్ళ హృదయాలు దేవుని వైపు మళ్ళించబడతాయి, వాళ్ళ హృదయాలు దేవుని కొరకు విప్పబడతాయి. వెంటనే ప్రార్థన అనగానే వాళ్ళు ఏం చేస్తారు అనేది కాదు, ముందు కన్నీరు కారుస్తారు. కన్నీరు కార్చి, ప్రభువా నా ప్రజల యొక్క విన్నపాలు, నా ప్రజల యొక్క సమస్యలు, నా ప్రజలు ఈ రకమైన భయంకరమైన బాధల్లో నలుగుతున్నారు. ఎవరి బాధ అది? ఎవరో విజ్ఞాపన రాశారు, వాళ్ళకి ఆరోగ్యం లేదు, వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, పేర్లు చదవరు వీళ్ళు.
కానీ వాళ్ళు రాసిచ్చింది ఏంటంటే మాకు ఆరోగ్యం లేదు, ప్రార్థన చేయండి అంటారు. ఈ ప్రార్థన చేసే సేవకులు ఉంటారే, వాళ్ళు వెంటనే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఆ సమస్యలు కూడా అంత తొందరగా స్పందించరు. కానీ వీళ్ళ విజ్ఞాపన ఎప్పుడైతే వింటారో, విజ్ఞాపన బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కన్నీటితో దేవుని దగ్గర విలపిస్తూ రోదన చేస్తూ ప్రార్థన చేస్తారు. కొంతమంది గుండెలు కొట్టుకుంటారు. ఆ సమస్యల కొరకు ప్రార్థనలు చేసేటప్పుడు, దేవా వారి ప్రార్థనలు మీరు వినండి తండ్రి, వారి సమస్యలకు ఒక జవాబు మీరు కలుగు చేయండి, వారి విజ్ఞాపనల పైన విజయాన్ని మీరు ప్రకటించండి అని చెప్పి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ ప్రార్థన అనేది మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన మనం ఎలాగూ చేయాలి, ఇప్పుడు అందరికీ సంబంధించిన మాటలు ఇవి. చూడండి, ఇక్కడ మనం ఒక విజ్ఞాపన చెప్పినప్పుడు వెంటనే అది మంది అని సంఘముగా మనం స్పందించాలి. ఆ విజ్ఞాపనని మనం స్పందించి ఆ విజ్ఞాపన నిమిత్తం మనం ఎలా ప్రార్థన చేయాలంటే వెంటనే వాళ్ళకి జవాబును దేవుడు కలుగు చేయాలి అనే రీతిలో మనం వెంటనే ఆ ప్రార్థనకు మనం ఆమోదించగలగాలి. అందుకే అంటున్నాడు, నిద్రపోతున్నట్టుగా ఉన్నటువంటి వారలారా, ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా ఉన్నటువంటి వారలారా మీరు కన్నీరు విడవండి. ఆమె చెప్పుకుందాం, ప్రార్థన చేయడం ఎలా? ఈ ప్రార్థన అంట మనం కన్నీటితో చేయాలంట, రోదనతో చేయాలంట. ఎప్పుడు రోధించగలుగుతాం? ఏదైనా సమస్య వస్తే ఆ బాధతో చెప్పే మాటలు, బాధతో అనే మాటలు వేరుగా ఉంటాయి. అలా ప్రార్థన మనము రోదనతో చేయగలగాలంట, కన్నీటితో చేయగలగాలంట. సరే, ఈ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రార్థన మనం ఈ కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన చేస్తే ఇక్కడ చాలా మాటలు రాస్తున్నాయి. ఈ మొదటి అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే అంటాడు, ఏవేలుకి దేవుడు ప్రత్యక్షమై ఒక రోజున ఈ జరిగిన సంఘటనలన్నీ చెప్తాడు. అయ్యా, ఇలాంటి పరిస్థితులు ఇశ్రాయేలీల ప్రజలకి ఏర్పడినాయి. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన లేమితో ఉన్నారు, వాళ్ళకి ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోబట్టి ఈ పంట భూమి అని రాస్తుంది, కానీ పంట భూమి అనేదే కాదు, ఆ దేశం మీద ఈ చీడ పురుగులు పడి మేతంతా తినేస్తున్నాయి, పంట అంతా తినేస్తున్నాయి. గొంగళ పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఇలాంటి పురుగులన్నీ ఈ పంటను తినేస్తున్నాయి. కనుక నీవు వాళ్ళతో చెప్పు, ఇలా ప్రార్థన చేయమని చెప్పు. ఈ మందిరంలో కూడా నైవేద్యాలు రానివ్వకుండా, ఆ మందిరంలో ధూపం వేయనివ్వకుండా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. కనుక వాళ్ళతో చెప్పు ప్రార్థన చేయమని అని చెప్పి ఏవేలుకు దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి చెప్పించిన మాటలు అవి. చెప్పి అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ 5వ వచనంకి వచ్చేటప్పటికి అంటున్నాడు, ఒకటిడిస్తే ఒకటి ఈ రకంగా చుట్టుకున్నాయి సమస్యలు. చుట్టుకుంటేనే కనుక ఇప్పటికైనా మేల్కోండి ప్రార్థన చేయడానికి, ఇప్పటికైనా మేల్కోండి రోదన చేయడానికి, ప్రార్థన చేసి పోయినవన్నీ మళ్ళా తిరిగి సంపాదించుకోవడానికి ఇప్పటికైనా మిగిలిపోవాల సమయం. ఇప్పటికైనా మీరు ఆ అవకాశాన్ని మీరు వదులుకోబాకండి, ఆ వాడుకోండి అని చెప్పి ఈ ఏవేలు ప్రవక్త సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటిస్తున్న మాటలు అవి. ఈ విధముగా వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఉపవాసాలు ఉండడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఇలా ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే 3వ అధ్యాయం 18వ వచనంలోకి వెళదాం. చూడండి, ఇదే ఏవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చదువుదాం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఊబికి పారి షిత్తీములోయను తడుపును. ఆమె చెప్పుకుందాం, నీటి ఊట మందిరములో ఎలా ఊబుకుద్ది? మందిరంలోకి నీళ్ళు ఎలా వస్తాయి? మనం పెడితేను, లేకపోతే మోటార్ వేసి ఈ పైపులు వదిలేస్తే మందిరం నిండుతాయి నీళ్లు. లేకపోతే మందిరంలోకి నీళ్ళు ఎలా వస్తాయి? మందిరంలో నీళ్ళు ఎలా ఉంటాయి అసలు? కానీ ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించారో, ఈ ప్రార్థన ప్రారంభించటమే ఆదినమందు పర్వతములలో నుండి, ఆమె చెప్పుకుందాం. చూడండి, పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. పర్వతాలు అని అంటే ఈ భయంకరమైనటువంటి కొండలు, లోయలు, ఇలాంటివి కొండలు ఉన్న ప్రాంతాలు అవి. అలాంటి ప్రాంతాల్లో మొక్క ఎలా మొలుస్తుంది? మొక్కని ఎలా ఎవరు మొలిపించగలరు? కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవునికి సమస్తము సాధ్యమే. పర్వతాలు అయినప్పటికీ అక్కడ నుండంట
ఆ తోటలో ఆ ద్రాక్ష తోటలు వేసినప్పుడు మంచి ఫలాలు ఇచ్చి ఆ ద్రాక్ష రసం పారే అంత ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడంట. ఆమె చెప్పండి. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయండి, గొంగళ పురుగులు వచ్చినాయి, పసర పురుగులు వచ్చినాయి, చీడ పురుగులు వచ్చినాయి, రకరకాల పురుగులు వచ్చినాయి, తోటలు తినివేస్తున్నాయి. కనుక ఈ తోటలు తినివేయబడకుండా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మరలా అది పర్వతమైన అక్కడ చెట్టులు మొలిపించి తోటలు నాటించి ద్రాక్ష రసం పారేటట్లుగా నేను ఆశీర్వాదాలతో ఆ ప్రాంతాన్ని నింపుతాను. ప్రార్థనకు సమస్తము సాధ్యమే. అంతేకాదు అంటున్నాడు చూడండి, ఇంకా కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఊబికి పారి షిత్తీము లోయను తడుపున. ఆమె చెప్పుకుందాం. ఇక్కడ మందిరములోనంట ఒక ఊట బయలుదేరద్దంట. ఈ ఊట ఏంటనంటే ఆ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాటలు ఏమనంటే, మీకు అంధకార స్థలముల్లో నేను నిధులు దాచాను, రహస్య స్థలముల్లో మీకు ధనం దాచాను. అంటే దేవుడు దాచిన ప్రతి ఆశీర్వాదం ఈ మందిరములో నుండి వచ్చిన ప్రజలు అనుభవించడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికేమి హక్కు లేదు. ఇది మీరు తీసుకెళ్ళొద్దు, ఇది మాది, మా సొత్తు అనడానికి హక్కు లేదు. ఎవరిష్టం వాళ్ళది. దేవా మీరు మమ్మల్ని కరుణించండి, మాకు సమాధానం. దేవా మమ్మల్ని మీరు కరుణించండి, మాకు రుణబాధలు. దేవా మా బిడ్డలను కరుణించండి, వాళ్ళ భవిష్యత్తు. దేవా మమ్మల్ని దీవించండి, మీ దీవెనల కోసం మేము ఎదురు చూస్తున్నాం అని ఎవరైతే దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటారో ఒక ఊట బయలుదేరద్ది. వారికి సమృద్ధిని కలుగు చేసే ఆశీర్వాదాలు వారికి దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పుకుందాం. అది పారుతుందంట, లోయను తడుపుతుందంట. అంత అభివృద్ధి మందిరంలో ఉంది. కనుక నేను అంటాను, మందిరంలోకి వచ్చిన వాళ్ళని మీరు ఏం తీసుకెళ్తారో తీసుకెళ్ళండి దేవుని దగ్గర నుంచి. మీరు ఏం అడుగుతారో దేవుని అడగండి దేవుని దగ్గర నుంచి. ఎవరికి ఇది నాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. ఎవరికి వాళ్ళే. మనం వచ్చేది ఎందుకయ్యా అంటే దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి. మనుషుల్ని అడిగామని మనల్ని ప్రేమిస్తే మనకి ఏమైనా చేయగలుగుతారు. మనల్ని ద్వేషించారనుకోండి మన ముఖం ఏంటి అలా చేసేది. అలా చేసే బదులు ఎవరికైనా దారుణం పేదలు ఉన్నారు, అలా చేస్తే ఆ పేదలకు చేయండి, మళ్ళీ వాళ్ళు మీకు చేయరు, మీకు ప్రతిఫలం వస్తుందని వాక్యం ఉంది. కనుక వెళ్ళి వాళ్ళకి చేద్దాం. వీళ్ళకేంటి చేసేది, వీళ్ళ ఏంటి చూసేది అన్నట్టుగా విధానాలు ఉంటాయి. కానీ మన దేవుడు నువ్వా నేనా లేకపోతే ఇంకొకళ్ళ ఏమీ లేదు. మందిరంలోకి వచ్చి నా ప్రభువా నాకు ఇది అవసరం ఉందయ్యా మీరు కార్యం చేయండి అని ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేయగలుగుతామో ఆ మందిరంలో ఒక ఊట బయలుదేరద్దంట. అందుకే అక్కడ అంటాడు, మందిరం యొక్క సమృద్ధి వలన మీరు సంతృప్తి పరచబడతారు. జీవజలముల ఊట ఉంది 36:8. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఆమె చెప్పుకుందాం. మందిరములో నుంచి ఒక ఊట ప్రవహిస్తుందంట. ఎవరు ఆ ఊట అంటే యేసయ్య. ఆయన దగ్గర నుంచి జీవపు ఊట ఉంది. ఆ ఊటలో నుంచి మనకు కావలసిన బావిలో నీళ్లు తోడుకునే వాళ్ళు తెలుస్తుంది. ఇంతవరకు బావులి, ఇప్పుడు అన్ని మోటార్లు వచ్చేసి మనిషి కష్టపడకుండా హాయిగా స్విచ్ చేయడం కావాల్సిన. చిన్న ఒక మాట కూడా చెప్తాను నేను. మా మామగారు చచ్చిపోయేటప్పటికి మాకున్నది ఏంటంటే, మా మామగారు మా పెళ్లికి ముందు 14, మా హయాంకి వచ్చేటప్పటికి మా మామగారు సైకిల్ ఉంది. అంటే అప్పటికి 14 సంవత్సరాలు ప్లస్. మాకు ఏసన్న గారు పరిచయం అయ్యేటప్పటికి 86వ సంవత్సరంలో పరిచయం అయ్యారు. కానీ మేము ఇక్కడికి రావడం 93, 94లోకి వచ్చాం. ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ 93, 94. అంటే ఎన్ని సంవత్సరాలు ఆ సర్వీసు, సైకిల్ సర్వీస్ ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరాల సర్వీసు సైకిల్. మా మామగారి క్రితం, మా మామగారు తర్వాత మా సేవ. అది 14 సంవత్సరాలు, ఇది 14, 28, 30 సంవత్సరాలు ఆ సైకిల్ మీద తిరిగాం. ఆ తర్వాత నుండి దేవుని యొక్క కృప మమ్మల్ని అత్యధికమైన రీతిలో ఆశీర్వదించి ఈ మందిరములో నుండి ఒక ఊట మా కొరకు బయలుదేరి ఎన్ని అభివృద్ధికరమైన కార్యాలు అనేది మీ అందరి కళ్ళ ముందు సాక్షార్థం. అంతే. ఆమె చెప్పండి. ఊట మందిరంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి లేదు. వచ్చి నేను మొట్టమొదటి అడిగేదాన్ని ప్రభు దగ్గర, ప్రభువా మాకు తినడానికి ఆహారం కావాలి, మాకు ధరించుకోవడానికి వస్త్రాలు కావాలి, ఉండడానికి నివాసయోగ్యమైన గృహం కావాలి, మీరు మాకు అట్లా దయచేయండి ప్రభు. అదే అడిగేదానికి ఇష్టం. నాకు ఇష్టం ఉండదు ఒకళ్ళ చేయి చాపటం, నా చేయి పెట్టడం ఇష్టం. నేను ఒకళ్ళ చేయి చాపటం నాకు ఇష్టం ఉండదు. ఇట్లా నాకు ఇది ఇష్టం. కనుక ప్రభు దగ్గర అడిగేదాన్ని, నాకు అది వద్దు, నాకు కావాల్సిన ఆశీర్వాదాలు కావాలి, నాకు సమృద్ధి కావాలి ప్రభు అని అడిగేదాన్ని ప్రభు దగ్గర. కానీ నా ప్రభు నాకు దయచేసింది ఏంటంటే, ఆ రోజుకి ఈ రోజుకి నా ప్రార్థనా జీవితాన్ని నేను వదిలిపెట్టుకోలేదు. ప్రతిరోజు వచ్చి నేను మందిరంలో కొన్ని గంటలు గడుపుతాను. నాకు విసుగుదల రాదు.
అస్సలు నా దేవునితో నాకున్న బాంధవ్యంతో, నా ప్రభుతో నేను ఎన్ని గంటలు ఎక్కడున్నా కూడా నాకు అసలు ఎప్పుడు కూడా విసుగుదలనేది రాదు. ఎంత సంతోషంగా నేను నా ప్రభుతో గడుపుతానంటే అంత సంతోషంగా అట్లాంటి పరిలో నాకు ఏది కావాలన్నా నా దగ్గరే అడిగేదాన్ని నేను. అట్లాంటి పరిస్థితుల్లో ఆ సైకిల్ ఏమైపోయిందో మాకు తెలీదు, అన్ని సంవత్సరాలు ఏమైపోయినాయో మాకు తెలియదు. మీ అందరి కళ్ళ ముందు ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం, దేవుడు మాకిచ్చిన ఆ కృప ఎక్కడి నుండి వచ్చింది? అది దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనల ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. అందుకే అంటున్నారు, మీరు ప్రార్థన ఇలాగున చెయ్యండి. ఎలా ప్రార్థన చేయాలి? మన సమస్యల నిమిత్తం కన్నీటితో, రోదనతో మనం ఆ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి మందిరంలో నుండి దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదంతో కూడిన సమృద్ధిని ఆ ఓటల్లో నుంచి ఉబికేటట్లుగా నీకోసం నా కొరి దయచేస్తాను అని వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అలా పొందుకున్న వాళ్ళు చాలామంది సాక్షులుగా నిలబడ్డారు. ఆమె చెప్పండి. నేను ఒక పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ రోజుకి ఎలా ఉన్నామో ఈ రోజుకి అదే పరిస్థితిలో ఉన్నాం. ఉంది అని అతిశయపడట్లేదు, లేదు అని ఆ రోజున మేమేమి తక్కువగా ఉండలేదు. కానీ ఇప్పటికీ సుఖాన్ని ఇద్దరము కోరుకోవాలి. ఆయన వంతు ఆయన పరిచర్య చేస్తారు, నా వంతు నేను ప్రార్థనలో ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటా. ఎప్పుడొచ్చి ప్రతిరోజు ఆయన సన్నిధిని, ఆయన ముఖాన్ని చూడకపోతే నాకు నిద్ర పోలేను. ఇంట్లోనైనా చేసుకోవాల్సింది ఆ ప్రార్థన అంతా, ప్రభు దగ్గర ఇంట్లోనైనా నేను చేసుకోవాల్సింది అంత ప్రార్థన. కనుక ఉంది అనేది లేదు, ఆ రోజున లేదు, ఈ రోజున లేదు. అదే సంతోషం ఆ రోజు అనిపించాం, ఇదే సంతోషం ఇంకా ఎక్కువగా ఈ వయసులో ప్రభుని అడుగుతాను నేను. అయ్యా, మేము మా వయసుకు పెద్దవాళ్ళం అవుతున్నాం, కానీ మా శరీరాలు, మా ఆత్మ బలహీనం కాకూడదు ఎప్పుడు కూడా. మేము దేవుని కొరకు ఇంకా 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 పరుగులెత్తాలి. అలాంటి కృప కావాలి నాయన. అనేకులు అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు, అనేకులు నలిగిపోతున్న వారు ఉన్నారు, అనేకులు సమస్యలతో ఉన్నవారు ఉన్నారు. వీళ్ళందరి నిమిత్తం విజ్ఞాపన చేయగలిగిన ఆత్మ నాకు కావాలి ప్రభువా, మీరు కనికరించి ఆ రీతిగా కార్యాలు చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. ఏ రోజు కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన చేసుకుంటా. దేవుడు ఇప్పటికీ ఆ రీతిగా నిలబెట్టుకున్నాడు. ఇంకా ముందు దేవుడు ఆ రీతిగా నిలబెట్టుకోవాలి. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ దినమందే పర్వతాల్లో కూడా ఆ తోటలు నాటించి దాని రసం పారేటట్లుగా అంత అభివృద్ధిని నేను కలుగు చేస్తాను. అంతేకాదు, నీటి ఓటలు అక్కడ నుండి బయలుదేరుతాయి. ఆమె చెప్పుకుందాం. అంత సంఘములో అంత ప్రార్థించే ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి. ఒకప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కేజీ బియ్యం కొనుక్కున్నాం, నాకు తెలుసు. మా పెళ్ళైన తర్వాత కేజీ బియ్యం కొనుక్కున్న సంగతి నాకు తెలుసు. కేజీ బియ్యం కొనుక్కున్నాం మేము. అలాంటి పరిస్థితుల్లో నుండి ఇప్పుడు ఎన్ని కేజీలు ఎంతమందికి పెట్టినా తరగని అభివృద్ధి ఈ మందిరంలో నుంచి ఎవరి ద్వారా కలిగింది కాదు. అలాంటి అభివృద్ధిని దేవుడు కలుగు చేశారు అంటే ప్రార్థన కేవలం. ఆమె చెప్పుకుందాం. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఆమె చెప్పండి. ఎలా ప్రార్థన చేయాలంటే అవి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యముగా చేయగలిగిన శక్తి. అందుకే పర్వతాలైన బైబిల్లో రాసింది, కీర్తన గ్రంథంలో అంటాడు, అగ్నికి మైనము కరిగినట్లు పర్వతాలు దేవుని సన్నిధిలో కరుగుతాయి. ఎలా కరుగుతాయి? నాకు కూడా ఆలోచన వచ్చింది మొట్టమొదటి చదివినప్పుడు. పర్వతాలు ఎలా కరుగుతాయి అంటే, నేను ఒక బుక్లో చదివాను. అది ఎలా కరుగుద్దానంటే, ఈ పర్వతాలంట మంచులాగా కరిగిపోతాయంట. మంచు ఎలా కరుగుద్దో ఈ ప్రార్థన ఇలాంటి పర్వతాల లాంటి సమస్యల్ని మంచులాగా మన ముందు లేకుండా కరిగించే శక్తి ప్రార్థన. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఎలా? రోదించండి, అంగలార్చండి. అంగలారిస్తే, రోధిస్తే మీరు మరల ఆ మందిరంలో నుంచి ఆ ఓట బయలుదేరుతుంది. దానిలో నుంచి ఒక అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మీరు అనుభవించగలుగుతారు. మొదటి మాట. రెండో మాట చదువుకుందాం, చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. ఆ కాలము యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయారు. సమయంలో ఆ కాలం యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున, సంఘములో సమస్యలంట, వీళ్ళంతా చెదిరిపోయారంట. సమస్య వచ్చినప్పుడు చెదిరిపోయినప్పుడు చూడండి 4వ వచనం చదువు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండెను. ఆమె చెప్పుకుందాం. సంఘములో హింస కలిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సంఘ పరిస్థితుల్లో మార్పులు ఏమైనా కలిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సంఘములో నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? సంఘములో దేవుడు నిన్ను రక్షించింది ఎందుకు? నన్ను రక్షించింది ఎందుకు? మనం ఎవరమో ఎవరికీ తెలీదు.
ఇక్కడికి వచ్చిన తర్వాత మనమందరం ఒకరికొకరం తెలుసు ఎవరు ఏంటి అనేది. ఇక్కడ మనమందరినీ దేవుడు సంఘంలో సభ్యులుగా ఒక ఇంటి వారిగా మార్చారు. ఒక ఇంటి వారిగా మార్చిన తర్వాత నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి సంఘంలో. ఇక్కడ ఆ సంఘంలోనంట, యెరూషలేములోని సంఘంలో గొప్ప హింస వచ్చిందంట. అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు. అనేక ప్రాంతాలు చెదిరిపోయారంట. ఈ చెదిరిపోయింది ఎట్లా అంటే, స్టెఫను అప్పుడు ఉన్నది. ఈ స్టెఫన్ని చంపేశారు. సంఘంలో అలాంటి ఏదైనా జరుగుతుంటే మనం ఎలా ఉంటాం, మన స్పందన ఎలా ఉంటుంది? ఎవరికైనా ఏదైనా బాధ వస్తే, ఎవరినైనా ఏదైనా ఒకవేళ ఎవరైనా చేయకూడనిది చేస్తే ఎలా ఉంటుంది మన స్పందన? మనం ఎలా నిలబడగలుగుతాం? కానీ ఇక్కడ సంఘం వీళ్ళు కూడా చెదిరిపోయారంట. చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు గారు నిలబడగా ఇక వాక్యం ప్రకటించడం ప్రారంభించారంట. ప్రారంభించినప్పుడు చూడండి, 6వ వచనం చదవండి. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆమె చెప్పుకుందాం. ఏమైందంటండి, ప్రార్థన చేసేవారు ఉండడం వలన పట్టణానికి ఏమైంది? మిగులంట, సంతోషం కాదు, మిగుల సంతోషం. అంటే ఈ హింసంతా ఎట్టిపోయిందో పోయిందంతే, ఈ బాధలన్నీ ఎట్టిపోయినాయో పోయినాయి అంతే. ప్రార్థన మన సమస్యలకు పరిష్కారం, ప్రార్థన మన బాధలకు నివారణ, ప్రార్థన మనల్ని దేవుని వైపు మళ్ళించి స్థిరత్వం కలిగి పట్టుదల కలిగి దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి నిలబెట్టి ఒక ఆయుధం. కనుక అందుకోసం అంటున్నాడు, మీరు ఇలా, దేవుడు చెప్పిన మాటలు, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? మనం రోధించి అంగలార్చి ఆ జరిగే సంభవాలన్నిటిపైన విజయాన్ని చూడగలిగిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, మరలా దేవుని సన్నిధిలో నుండి ఒక ఓట బయలుదేరి దేవుని కార్యాన్ని మనం చూడగలిగిన ఆశీర్వాదాలు, దేవుని మందిరంలో వచ్చిన ప్రజలు అనుభవించే రీతిలో దేవుడు ఆ కృపను విస్తరింపచేస్తారు. ఆమె చెప్పుకుందాం. రెండవదిగా, ప్రార్థన ఎలాంటి పరిస్థితులైనా ప్రభావితం చేసినప్పటికీ ప్రజలకు స్థిరత్వం కలుగు చేసి వాళ్ళని అటు ఇటు తొట్టిల్లకుండా నిలబెట్టి దేవుని కొరకు సాక్షులుగా బ్రతికేందుకు ప్రార్థన వినియోగపరచబడుతుంది, ఉపయోగపరచబడుతుంది. ఆమె చెప్పుకుందాం. ఈ పట్టణాల వారంటే ఈ ప్రార్థనల ద్వారా, వీళ్ళు చెప్పిన వాక్యాల ద్వారా, సువార్త ద్వారా పట్టణానికే, సంఘానికి కాదు, ఇక్కడ సంఘానికి అని రాయల, పట్టణానికే మిగుల సంతోషం కలిగే విధానంలో దేవుని కార్యాలు విడుదల అవ్వడానికి దేవుడు కృప చూపించారు. అంతేకాకుండా చూడండి, ఈ 13వ వచనంలో మనం చదివితే చూడండి, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఆమె చెప్పుకుందాం. అంతేకాకుండా చూడండి, అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తీసు మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఆమె చెప్పుకుందాం. చూడండి, ప్రార్థన మన పరిస్థితుల్ని మార్చడమే కాదు, దేవుని కార్యాలు, దేవుని ఆత్మతో కూడా మనం అభిషేకించబడగలుగుతాం. దేవుని కృప మనకు తోడై ఉంటుంది. అంటే స్థిరమ కలిగి దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో నిలబడడానికి గొప్ప హింస అంట. ఒక ఆయన చంపేశారు. ఒక ఆయన చంపడం అంటే మామూలు విషయం కాదు, చంపిన తర్వాత ఉండడం అంటే మామూలు విషయం కాదు. మనకేం జరగకపోతేనే చిన్న చిన్న విషయాలకే మనం ఎంత కంగారు. మీరైనా నేనైనా, నేను కూడా మా సామాన్యమేం కాదు చెప్పే, నేనైనా కూడా ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మనకు ఏదైనా కొంచెం బాధ కలిగిందనుకోండి, మన మనస్సులో మన ఆలోచనలు మామూలుగా మనల్ని ఇచ్చేయు.
అలాంటి విధానంలో మనం ఉండే పరిస్థితులు. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులు అన్నిటిపైన విజయం చూడటమే కాకుండా మనలో ఒక స్థిరత్వాన్ని కలుగు చేసి, నిబ్బరాన్ని కలుగు చేసి, దేవుని కొరకు ఇంకా బలముగా మనం నిలబడగలగాలి అనే రీతిలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తారు. అందుకోసం అంటున్నాడు, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. సరే, ఎవరు ప్రార్థన చేయాలి చెప్పుకున్నాం, ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పుకున్నాం, ఎప్పుడు ప్రార్థన చేయాలి చెప్పుకున్నాం, ఈ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చెప్పుకున్నాం. కనుక ఈరోజు వాక్యం విన్న మన జీవితాల్లో మనందరి మీద దేవుడు ప్రార్థనాత్మ కుమ్మరించునుగాక. ఆమేన్ చెప్పండి. ఒక సమయాన్ని కేటాయించుకోండి. ప్రతిరోజు మనం ప్రతి పని చేసే సమయాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళే, ఎవరికైనా ఏ సమయంలో ఏ పని చేసుకోవాలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే మీ దినచర్యలో మీరు ఎలా నడుస్తున్నారో, సంఘ కార్యక్రమాల్లో మీ అనుదిన చర్యలో మీరు ప్రార్థనకి ఒక సమయాన్ని కేటాయించుకుని ఈరోజు మొదలుకుని ఆ సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన వారి సమస్యల మీద ఒక పరిష్కారం కలిగే రీతిలో, దేవుని సంఘ ఆశీర్వాదాల అభివృద్ధి కొరకు, దేవుని యొక్క ఊట, జీవజలపు ఊట వచ్చిన వారు అనుభవించగలిగిన రీతిలో, అది ఆ ఊట మందిరంలో నుండి పారే రీతిలో మీరు ప్రార్థనలు చేస్తే వచ్చిన ప్రజలందరికీ దీవెన కలుగుతుంది. అలాంటి ప్రార్థనాత్మ ఈరోజు వచ్చిన వారికిను మన విశ్వాసులకి దేవుడు అనుగ్రహించునుగాక. అందుకే దేవుడు చెప్తున్నారు, దేవుడిని అడిగారు వాళ్ళు ఎలా మేము ప్రార్థన చేయాలి అని. కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నారు. మీరు అట్లా ప్రార్థన చేయొద్దు, మీరు ఎట్లా ప్రార్థన చేయొద్దు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఇలాగున ప్రార్థన చేయండి అని ఆయన కొన్ని విషయాలు చెప్పి వాళ్ళతోటి, ఇక్కడ మనం ఏవేల గ్రంథంలో చూసినప్పుడు ప్రవక్తకి దేవుడు ప్రత్యక్షమయ్యి పరిస్థితులు ఇలా ఉన్నాయి కనుక వాళ్ళని ఇలాగ ప్రార్థన చేయమని చెప్పు అని చెప్పి ఆ ప్రవక్తతో చెప్పించి ప్రార్థన చేయించినప్పుడు దేవుని కృప, దేవుని కార్యాలు ఆ సంఘాలు ఆనాటి కాలంలో ఆ విశ్వాసులు, ఆ ప్రజలు, ఇశ్రాయేలీలు ఎలా అనుభవించారో అలా మనం అనుభవించే ప్రార్థన పరులముగా రాబో తరానికి, ఇప్పుడున్న తరానికి ఉపయోగపడదుముగాక. ఈ మాటలు అందరి హృదయంలో ఫలించేటట్లుగా ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీ మహిమ కలిగిన మీ నామంలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన మేము ఎలాగూ చేయాలో, ప్రార్థన చేస్తే ఏ విధమైన కార్యాలు మీరు జరిగింప చేస్తారు, ఆ విషయాలు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడారు కనుక తండ్రి, ఇంకా ముందు దినాల కంటే రాబో దినాలు ఇంకా ప్రార్థనాత్మ కలిగిన వారముగా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మా మీద దొర్లినప్పటికీ ఆ పరిస్థితుల్లో కూడా విశ్వాసమందు స్థిరముగా నిలబడగలిగిన శక్తి కలిగిన వారముగా, ప్రార్థన యందు మేము ఆసక్తి కలిగి ప్రార్థించే వారముగా, ఒక్కొక్కరి హృదయాల్లో ఈ మాటలు ఫలభరితమైన రీతిలో ఫలించే రీతిలో మీరే కార్యాలు జరిగింప చేసి ఈ మందిరంలో పారే ఊట వాళ్ళు పొందుకోగలిగిన రీతిలో ఎవరి సమస్యలైనా ఒక పరిష్కారంగా మార్చబడి తండ్రి వాళ్ళు దీవించబడినట్లుగా మీరే కార్యాలు జరిగింప చేయమని మీ చేతిలోకి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ప్రార్థనాత్మతో నింపుమని స్తుతి చెల్లిస్తూ ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.